బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక సిద్ధమైంది. ఆదాయ అన్వేషణలో కూటమి ప్రభుత్వం వెనుకబడినట్లు కాగ్ స్పష్టం చేసింది. 2025-26లో 61% మాత్రమే వసూలైనట్లు తెలుస్తుంది. 2.18 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న బాబు సర్కార్ అనుకున్న స్థాయిలో వసూళ్లు చేయలేదని కాగ్ తేల్చి చెప్పింది. ఇక అప్పుల్లో కూటమి ప్రభుత్వం ముందున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో 114% రుణాలు పెరిగాయి. నిర్ణీత లక్ష్యం కంటే 10,000 కోట్లు అదనంగా రుణభారమైనట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, అప్పులు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక సిద్ధమైంది. ఆదాయ అన్వేషణలో కూటమి ప్రభుత్వం వెనుకబడినట్లు కాగ్ స్పష్టం చేసింది. 2025-26లో 61% మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. 2.18 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న బాబు సర్కార్ అనుకున్న స్థాయిలో వసూలు చేయలేదని కాగ్ తేల్చి చెప్పింది. ఇక అప్పుల్లో కూటమి ప్రభుత్వం ముందున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో 114% రుణాలు పెరిగాయి. నిర్ణీత లక్ష్యం కంటే 10,000 కోట్లు అదనంగా రుణభారమైనట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, అప్పులు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది. అయితే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆదాయ అన్వేషణలో ఏపీ వెనుకబడినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి సంబంధించి కాగు ఒక నివేదికను సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో కాగు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టబోతోంది. అయితే కాగు నివేదికలో కొన్ని కీలక అంశాలు రాష్ట్ర ఆదాయాలకు సంబంధించి పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయ అన్వేషణలో కూటమి ప్రభుత్వం వెనుకబడినట్టు కూడా కాగు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. 2025-26లో 61% మాత్రమే వసూళ్లు ప్రభుత్వానికి అయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2.18 లక్షల కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాన్ని అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతుందనే వాదన కూడా ప్రధానంగా కాగ్ రిపోర్ట్ ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో 114% రుణాలు పెరిగినట్టు కాగ్ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. నిర్ణీత లక్ష్యం కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు అదనంగా రుణభారాన్ని చేసినట్టు కూడా కాగ్ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడం, అప్పులు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందని కాగ్ నివేదికను బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయని విమర్శలు చేస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లో దాదాపు 3.12 లక్షల కోట్లు అప్పులు ఇప్పటి వరకు చేశారు. కానీ ఈ అప్పులు దేనికి ఉపయోగిస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదని కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కాగు నివేదిక కూడా కూటమి ప్రభుత్వం అప్పులకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.